హాయ్ నమస్తే అండి. చూసారా మన కాయ తెంపుతున్నాం ఎంత ఉందో. దీని సైజ్ చూడండి ఎంత ఉందో. కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయండి, తెంపుదాం. మళ్ళీ వచ్చినాయి. ఒక్క బీరకాయ అయితే వచ్చిందండి. ఒక్క బీరకాయ తెంపుదాం. బీరకాయలు కొన్ని పిందెలు అయితే పడ్డాయి, ఒకటైతే వచ్చింది, అందుకే దాన్ని తెంపేసుకున్నా. కాకరకాయలు చూడండి మళ్ళీ వస్తూనే ఉండి, మొన్న తెంపాను కదా మళ్ళీ వస్తూనే ఉండి. చూడండి చూసారా మన కాయలు. అసలు ఈ కాయ చూసారా ఎంత సైజులో ఉందో, ఎంత బాగుందో. ఒక్కటే వచ్చిందండి. ఇప్పుడు అన్నీ మొగ్గలు ఉన్నాయి. ఇదైతే ఒక్కటే వచ్చింది. బీరకాయ ఇదైతే కొంచెం పిండి చెయ్యి తగిలి ఊడిపోయింది. దీన్ని కూడా తెంపాను. కాకరకాయలు, చిక్కుడుకాయలు, అసలు చూసారా బీన్స్ ఎట్లా ఉందో. కొన్ని మొన్న తెంపాను కదండి, అవి ఉన్నాయి. అవి కలిపి మనం ఈ బీరకాయలన్నీ కలిపి అయితే నేను వండుతాను. ఎందుకంటే నేను ఎందుకమ్మా ఈ తెంపి చూపిస్తున్నాను అనుకున్న, ప్రతి ఒక్కరు పెంచుకోవాలండి. పెంచుకొని ఇట్లా మన కూరగాయలను మనం వాడుకుంటే బాగుంటుందని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంతే. బాయ్ అండి.